కాకరకాయ పకోడీకి పొడుగ్గా చాలా సన్నగా పల్చగా కోసుకోవాలి కాకరకాయ ముక్కలు. కొంచెం నూనేసి ఒక 4 స్పూన్లు టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, కొంచెం పసుపు, కరివేపాకు తురుము, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం తురుము ఒక చిన్న స్పూనుడు అల్లం తురుము, కొంచెం జీలకర్ర ఒక స్పూను, ఈ పచ్చిమిరపకాయ తురుము కొంచెం ముక్కలు కోసేసుకున్నా సరే, పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం, ఉప్పు 2 ఎక్కువ పడతాయి ఈ కూరకి. అలాగే కొత్తిమీర, కొంచెం నీళ్లు, చాలా కొంచెం నీళ్ళు వేసేసి ఇలా పకోడీల పిండిలాగా కలిపేసుకొని, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఈ నూనె బాగా కాగిన తర్వాతే వేయాలి. ఇలా పలచగా మొత్తం ప్యాన్ అంతా ఇలా పరుచుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా మామూలు షాలో ఫ్రై అనమాట. ఎర్రగా వేగితేనే బాగుంటుంది. అది వేగే లోపల ఒక 3 స్పూన్లు వేయించిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీ చేసేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం కారం బాగానే పడుతుంది వేసేసి, ఈ శనగపిండి మిశ్రమం కూడా వేసేసి వేయించి తీసేయటం.